సో జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి కొన్ని ఇగ్నోర్ చేస్తున్నారండి. సో అది చివరికి వచ్చేపాటికి వెతుక్కుంటే అర్రీబరీగా అవ్వాలంటే కుదరదు. సో కంపల్సరీగా అవి కావాల్సిందే వాళ్ళ రోజున. మీరు ఇప్పటికైనా కానీ అసలైతే యూనివర్సిటీ వాళ్ళు మీకు అవి ఫ్రీగానే ఇస్తారు, కాకపోతే కాలేజీ వాళ్ళు వచ్చేసరికి డబ్బులు తీసుకుంటాం అయితే జరుగుతుంది. మీరు ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకొని వాటిని జాగ్రత్త పరచుకోండి. చివరిలో వచ్చేసరికి అరీబరీ అవుతుంది, ఖచ్చితంగా కంపెనీలు కూడా అడుగుతాయి. ఇంతకీ అవి ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పీసీసీఎంఎం ఓడి అంటున్నారు తప్ప ఇండివిజువల్ మెమోస్ మీరు పాస్ అయినా కానివ్వండి ఫెయిల్ అయినా కానివ్వండి ఇండివిజువల్ మెమో వస్తుంది. పాస్ అయితే అన్ని సబ్జెక్టులు కలిపి వచ్చేస్తుంది. అందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అది మళ్ళీ సప్లీ రాస్తారు కదా. సో అది రాసి పాస్ అయినప్పుడు పాస్ అయినట్టు వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయినా దానికి ఒక సబ్జెక్టుకి ఫెయిల్ అని మళ్ళీ అప్పుడు సప్లీది మళ్ళీ వస్తుంది. ప్రతిదీ కూడా మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఇండివిజువల్ మెమోస్ ఎన్ని పెరిగితే మీ వెయిటేజ్ అంత తగ్గిపోద్ది. బరువు పెరిగే కొద్దీ మీ బరువు తగ్గిపోద్ది. సర్టిఫికెట్ల బరువు పెరిగే కొద్దీ మీ బరువు తగ్గిపోద్ది ఇండివిజువల్ మెమోస్ పరంగా. అందుకనే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 8 సెమిస్టర్స్ కాబట్టి 8 ఇండివిజువల్ మెమోస్ ఉండటం మంచిది. అసలైతే యూనివర్సిటీ వాళ్ళు మీకు ఫ్రీగానే అవి ప్రొవైడ్ చేస్తారు, కానీ కాలేజీలు వాళ్ళు ₹10 ₹5 ఇలా తీసుకుంటూ ఉంటారు. కొన్ని కాలేజీలు అయితే అసలు ఆ ఇన్ఫర్మేషనే ఎవరు సెమ్ అయిపోయినామంటే కొన్ని రోజులు టైం పడుతుంది రావడానికి. సార్ ఇండివిజువల్ మెమో కావాలి అని చెప్పేసి అడగండి. ఎందుకంటే కంపెనీలు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీలు ఉన్నాయి, ఇండివిజువల్ మెమోస్ను కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎంఎన్సీ కంపెనీలు మొత్తానికి కూడా మీరు ఇండివిజువల్ మెమోస్ ప్రతిదీ సెమ్ 1 సెమ్ 2 ఇలా 8 సెమిస్టర్కి వేయాల్సిందే. పాస్ అయినవి పాస్ అని కాకుండా పాస్ అయినవి మొత్తం వేయాల్సిందే. ఓకేనా. సో ఒకవేళ ఒక సెమ్లో 5 సబ్జెక్టులు పాస్ అయ్యారనుకోండి, 6 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఆ ఒక సబ్జెక్ట్ సప్లీలో పాస్ అయ్యారనుకోండి, సప్లీకి మెమో వస్తుంది కదా, ఆ మెమో ఈ మెమో రెండింటికి అప్లోడింగ్కి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అంటే అందులో ఉంటుంది ఆప్షన్. సో ఇవన్నీ చేస్తే కానీ మీకు జాబ్ అనేది రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కాదు, లేకపోతే మీ జాబ్ అయిపోతుంది. అది కూడా ఒక కారణం. అయితే చివరిలో మీరు పీసీసీఎంఎంకి అప్లై చేసేటప్పుడు ఒక సిఎంఎం ఫార్మాట్లో ఒక ప్రింట్అవుట్ ఇస్తారు. సెమ్ 1 నుంచి సెమ్ 8 వరకు గళ్ళు ఉంటాయి అందుట్లో మీరు ఏ సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ కూడా ఏంటి, పేరేంటి, దానికి వచ్చిన మార్క్ ఈ మొత్తం కూడా మీరు పాయింట్స్తో సహా ఎంటర్ చేసి మీరు ఎగ్జామ్స్ ఇవ్వాలి. అవి ఇవ్వాలంటే ఏం కావాలి, మీరు పాస్ అయిన ఇండివిజువల్ మెమోస్ అన్నీ కూడా కావాలి. సో అప్పుడు మీరు తర్జనా పడాల్సి వస్తుంది. అది కూడా కాకుండా మీరు సర్టిఫికేట్ తీసుకునే టైంలో ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది కాబట్టి సో మీకు ఇంకా నెలకి నెల వెయిట్ చేపిస్తారనమాట కాలేజీలో వాళ్ళు. సో అందుకని ఇప్పటి నుంచే పెట్టేసుకున్నారు అనుకోండి, అది వాళ్ళ ఫామ్ ఇచ్చిన వెంటనే చూసేసి టపటపమనే వేసేయచ్చు. సో అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఓకేనా.